హలో ఎవ్రీవన్. ఇది నా ఫస్ట్ వీడియో నా ఛానల్లో. నేను ఈ మధ్యనే ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేనేం చెప్పాలి, నా కంటెంట్ మొత్తం ఏంటి అంటే మోటో బ్లాగ్స్. ఓకే, సో నా దగ్గర హెచ్డి అడ్వెంచర్ బైక్ ఉంది. సో నేను ఏంటంటే ఆ బైక్ మీద నేను ఎక్కడైనా ట్రిప్స్కి ఎక్కడైనా సరే దాని మీదనే వెళ్తూ ఉంటా. సో ఇక్కడ ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఈ హెచ్డి అడ్వెంచర్ గురించి. అంటే నేను ఈ వెహికల్ ఓన్ చేసి 3.5 years అవుతుంది. అంటే నేను 2023లో తీసుకున్నా ఈ బైక్, నేను జాన్లో. ఓకే, ఎగ్జాక్ట్ జాన్లో తీసుకున్నాను 2023లో. సో అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు బైక్ ఏ విధంగా సాధించింది, నేను ఎంత సఫర్ అయినా, లేకపోతే నా వల్ల ప్రాబ్లం ఏమైనా అయింది అంటే నా డ్రైవింగ్ వల్ల బైక్ని సరిగ్గా నడపకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే నేను రెక్టిఫై చేసుకున్న ప్రాబ్లమ్స్ ఏంటివి అనేవి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్పదలుచుకున్నా ఈ వీడియోలో. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ నా హెచ్డి అడ్వెంచర్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. నాకు మాత్రం ది బెస్ట్ అనుకుంటా, నాకు తెలిసి. వేరే బైక్స్ అని కంపేర్ చేసుకుంటలే కానీ నాకు, ఫర్ మీ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై బైక్ అనమాట. అంటే ద పర్ఫార్మెన్స్ కానీ నాకు ఆన్లైన్ యావరేజ్గా చూసుకుంటే హైవే మీద ఫస్ట్ మైలేజ్ చూసుకుంటే నాకు వన్ టైం అయితే ఈజీగా 32 to 33 ఇచ్చింది నాకు మైలేజ్. 32 to 33 ఇచ్చింది నాకు హైవే మీద హెచ్డి అడ్వెంచర్ విత్ పిలియన్ రైడర్ అనమాట, విత్ లగేజ్. ఓకే, 32 to 33 ఈజీగా ఇచ్చింది నాకు మైలేజ్. ఇక సిటీలో చూసుకుంటే మామూలుగా అందరికీ తెలిసినట్టే 25, 26, మ్యాక్స్ 28, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వదు కూడా, అది మ్యాక్స్ తెలిసిందే. సో ఇక్కడ ఏంటంటే నాకు మైలేజ్ పరంగా ఏ ఇష్యూస్ లేవు. ఓకే, ఎందుకంటే ముందుగానే తెలుసు నాకు తీసుకునేటప్పుడే. తీసుకున్న తర్వాత ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ ఏంటంటే బైక్ ఏమంటారు దాన్ని మనం, ద పర్ఫార్మెన్స్ కానీ, ఇంకా ఏమంటారు మనం దాన్ని, స్టెబిలిటీ కానీ, ఎవ్రీథింగ్ అసలు సస్పెన్షన్ కానీ నాకు ప్రతి ఒక్కటి చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది అసలు నాకైతే. వేరే బైక్తో కంపేర్ చేసుకోకపోయినా సరే నాకు నచ్చుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నెక్స్ట్ వచ్చేసి నా బైక్లో టాప్ స్పీడ్ నేను నడిపింది అంటే విత్ 2 పిలియన్ రైడర్స్ విత్ లగేజ్. అంటే లగేజ్ అంటే టెయిల్ బ్యాగ్ అనమాట, ఓన్లీ టెయిల్ బ్యాగ్, ఇంకా పిలియన్ రైడర్ అండ్ మీ. సో ఈ స్పీడ్లో, ఇంత వెయిట్లో నేను బండి మీద వెళ్ళింది స్పీడ్ నాకు వచ్చింది 149 అంతే. 150 దాకా వెళ్ళలేకపోయినా నేను, నాకు తెలియదు అది, నా వల్ల అంతనే అయింది. 149కి తీసుకొని వెళ్ళిన టాప్ స్పీడ్ నాది. ఆ వీడియో అడుగుతారంటే ఆ వీడియో అప్పట్లో నేను అంత వీడియో చేసేటోని కాదు కాబట్టి ఆ వీడియోలు నేను తీయలేదు. నేను అప్పుడు నాకు ఏం లేవు అప్పుడు కెమెరా కానీ ఏం కానీ. సో తీయాలన్న థాట్ కూడా లేకుండే. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య నాకు అనిపించింది, ఎందుకు ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినానంటే కొత్తగా ఏమైనా చేద్దామా అని చెప్పి అనుకున్నాను. అంటే నేను ఇంతకుముందు కార్పొరేట్లో చేస్తుండే, ఇప్పుడు అది మానేసినాను. సో సంథింగ్ ఏదో ఒకటి చేద్దామని చెప్పి నేను తిరిగిన నా ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఈ ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను. సో యాజ్ ఎ కార్పొరేట్గా నేను జాబ్ మానేసి ప్రస్తుతానికి ఇది చేసుకుంటున్నాను. ఇదే అని కాదు, జస్ట్ యాజ్ ఎ పార్ట్ టైం ఏదో నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం ఎవ్రీవన్ విత్ అనమాట. సో ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడ నాకు బండి నుంచి ట్రబుల్ వచ్చింది ఎక్కువ ఎక్కడ అంటే టైర్ పంచర్, ది మెయిన్ ఇష్యూ. ఇది ఎంతమందికి ఉందో తెలీదు, నాకైతే 100 to 100% ఉంది నాకు ఈ ఇష్యూ. ఒక ట్రిప్కి వెళ్ళినా అంటే పక్కా ఒక పంచర్ వేసుకొని రావాల్సిందే నేను. ఆ పంచర్ కోసం రోడ్డు మీద కూర్చొని ఇక చూడు ఆలోచించాలి, ఇప్పుడు పంచర్ షాప్ ఎక్కడ ఉంది, ఎంత దూరం ఉంది, ఈ ట్యూబ్ని తీసుకొని ఇట్లనే బండిని తీసుకొని ఎంత దూరం వెళ్ళాలి నేను. అది వెళ్ళే లోపల ఏంటి అవుతా ఉంటుంది, లగేజ్ వేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకొని వచ్చి, ఇంకో బైక్ ఉంటే ఓకే, మా ఫ్రెండ్ ఎవరైనా బైక్ నా వెంబడి వస్తే ట్రిప్కి ఓకే, వాడు బైక్ మీద వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని వాడిని తీసుకొని రా అంటే వాడు అంటాడు లేదన్నా మీరు బైక్ తీసుకొని రండి అని చెప్పి ఆడంటాడు అతను, ఆ పంచర్ అతను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ బైక్ని మళ్ళీ అట్లనే వెనకదాకా తీసుకుంటే వెళ్ళాలి. అది మినిమం ఒక 2 kilometers 3 kilometers అయితే ఉంటుంది. సో అట్లనే వెళ్ళిపోతాం, అంత లోపల ట్యూబ్ పగిలిపోతుంది. నాబ్ మనం లోపలికి అంటాము, అన్నీ చేస్తాము, ఉన్న గాలి కొట్టేది ఏదైతే నాబ్ ఉంటుందో ఆ లోపల లోపేస్తాము, ఏం కాదు. అది ఏం కాదు అనే లోపల అంతా అయిపోతుంది, అక్కడికి వెళ్ళే లోపలనే మనం.
ఆడికి వెళ్ళాక ఆడు తీసేటప్పటికి అంటే నాబ్ దగ్గర అన్న కట్ అయింది అంటాడు. వాడు పట్టుకొని దింపేసిండు అర్థం కాదు, లేకపోతే అది చినిగిపోయింది అర్థం కాదు. దానికి ఒకవేళ నాబ్ చిన్నగా లేదు అనుకుంటే బైలాక్లా 1 or 2 పంచెస్ ఉంటాయి ఖచ్చితంగా. సరే పంచర్ కోసం అని చెప్పి ఇదంతా ఓకేనా, వాడి దగ్గరికి వెళ్ళినా టైర్ ఇప్పాను అంటే ఇదేందని ఇట్లుంది అంటాడు. ఏమైందని అంటే డిస్క్ నాకు పెట్టడం తీయడం రాదు, నాకు ఇది తీయాలంటే కష్టం అవుతుంది, పెట్టాలంటే కష్టం అవుతుంది, నా వల్ల కాదని అంటాడు. నా వల్ల కాదని అంటే మరి ఇప్పుడు ఏం చేయాలని, ఏదో ఒకటి చేయండి అలా అంటే దీనికి సెంటర్ కూడా లేదని అంటాడు. అంటే అప్పట్లో నేను సెంటర్ చేసుకోవాలి, ఈ మధ్య చేసుకున్నాను నేను సెంటర్ స్టాండ్. కానీ సో ఇంతకుముందు సెంటర్ స్టాండ్ లేకుండే. సో సెంటర్ సైడ్కి ఇట్లా ఇట్లా ఎత్తి పట్టుకోవాలి మనం బైక్ని సైడ్ స్టాండ్ మీద లేపి పట్టుకొని ఇద్దరం ఇట్లా బలవంతంగా పట్టుకొని, సైడ్ స్టాండ్ ఇట్లా ఉంటుంది కదా దాని మీద బలవంతంగా ఇట్లా పట్టుకొని లేపితే ఆడ వెనక నుంచి ఎక్సెల్ ఇప్పేసి మళ్ళీ దాన్ని తీసుకొని టైర్ మొత్తం బయటికి తీసేసి ఆ టైర్ తీసిన టైర్ని మళ్ళీ లోపల తీసుకెళ్ళి అది ఇప్పి టైర్ ఇప్పి మిషన్లో పెట్టి తీసి దాని తర్వాత వాడు ఏం చేస్తాడంటే దాన్ని ట్యూబ్ తీసి పంచర్ చెక్ చేసి పంచర్ వేస్తాడు. పంచర్ వేసి పెడతాడు. సరే అంతా అయిపోతుంది. అంతా అయినాక తీసుకెళ్ళి మళ్ళీ దాని లోపల పెట్టాలి కదా టైర్ లోపల. ఆ ఎక్కిచ్చే టైంలో ప్రాబ్లం వస్తుంది అనమాట, ఎక్కలేని ప్రాబ్లం అతనికి. పెట్టాక క్యాలిబర్ పెడతాడు, డిస్క్ పెడతాడు. అన్న తిరుగుతలేదన్న ఎక్సెల్ అంటాడు. ఏమైందని అంటే ఏమన్నా బేరింగ్లో టైట్ అయినాయి అంటాడు. బేరింగ్లు అన్నీ బాగానే ఉంటాయి, పెట్టేటప్పుడు తీసేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, పెట్టేటప్పుడే ఎక్కలేని బేరింగ్లు ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే ఏంటి అని చెప్పి చెక్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఏం చేస్తాం ఇక ఎవరికో ఏది ఇక షోరూంలో ఎవరొకరు ఉంటారు కదా తెలిసిన మెకానిక్, వాళ్ళకి వీడియో కాల్ చేసి అన్న ఇది ఏందో చెప్పానా ఇతనికి నేను పెడతాను అంట అని చెప్తే అతను ఆ వీడియో కాల్ అతనికి మాట్లాడి ఆ మెకానిక్ ఇదంతా వేసి ఇదంతా అసలు ప్రాసెస్ అయ్యేటప్పటికి నీ ట్రిప్పులా ఒక రోజులో 2 hours వెళ్ళిపోతుంది అంతే. జస్ట్ యువర్ కిల్లింగ్ యువర్ టైం అనమాట ఆ ఒక్క పంచర్, సింగిల్ పంచర్ కోసం. అదే ట్యూబ్లెస్ అయితే జస్ట్ ఇట్లా తీసుకొని వెళ్తాం, ఇట్లా పంచర్ గుస్తాం, తీసేస్తాం, వాళ్ళు మంచిగా తీసేస్తారు, అయిపోతే 2 minutes. సో దీనివల్ల నేను ఎంత సఫర్ అయినా అనేది నేను మీకు కంప్లీట్గా చెప్తాను. నేను ఏం చేసినాను, ట్యూబ్ నుంచి ట్యూబ్లెస్కి ఏం చేసినాను, ఓకే. ఆ ట్యూబ్లెస్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది, ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.